వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో నేటి నుంచి 3 రోజుల పాటు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం పులివెందులు చేరుకుంటారు వైఎస్ జగన్. క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 24న వేముల మండలం భూమయ్యగారిపల్లిలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించనున్నారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి 1,50,00,000 పైగా నిధులు మంజూరు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ నిధులు దాతల విరాళాలతో దేవాలయాన్ని పునఃప్రతిష్ఠించారు. లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల తర్వాత వైఎస్ జగన్ మధ్యాహ్నం నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో నేటి నుంచి 3 రోజుల పాటు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం పులివెందులు చేరుకుంటారు వైఎస్ జగన్. క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 24న వేముల మండలం భూమయ్యగారిపల్లిలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించనున్నారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి 1,50,00,000 పైగా నిధులు మంజూరు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ నిధులు దాతల విరాళాలతో దేవాలయాన్ని పునఃప్రతిష్ఠించారు. లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల తర్వాత వైఎస్ జగన్ మధ్యాహ్నం నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.